జస్ట్ లుక్స్ బేస్ చేసుకునే లైఫ్ లో దేన్ని డిసైడ్ అవ్వకూడదు. కానీ కియా సిరాస్ లుక్స్ అండ్ డిజైన్ వల్లనే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. కానీ ఈసారి కియా సిరాస్ ఈవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ని ప్లాన్ చేసింది. ఎందుకంటే సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ లోనే బిగ్గర్ బ్యాటరీ, లాంగర్ రేంజ్, అలాగే ఫాస్టర్ ఛార్జింగ్ తో కియా సిరోస్ ఈవీ వచ్చింది. మరి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టేనా? కియా సిరాస్ ఈవీని 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో ఆఫర్ చేస్తున్నారు. ఒకటి 42 కిలోవాట్ అవర్, ఇంకొకటి 51.4 కిలోవాట్ అవర్. దీన్నే వీళ్ళు ఎక్స్టెండెడ్ రేంజ్ అని పిలుస్తున్నారు. నేను ఈ రోజు డ్రైవ్ చేస్తున్నది HTX ప్లస్ ఎక్స్టెండెడ్ రేంజ్, అంటే 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉన్నది. రేంజ్ విషయానికి వస్తే 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ వచ్చేసరికి 443 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుందని చెప్తున్నారు. అదే 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే 526 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుందని వీళ్ళు చెప్తున్నారు. బట్ ఖచ్చితంగా అంత రేంజ్ అయితే రియల్ వరల్డ్ లో రాదు. ఎగ్జాక్ట్ రేంజ్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి నేను డ్రైవ్ చేస్తూ మీకు మరిన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఇంకా HTX ప్లస్ వేరియంట్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ అయితే కాదు, టాప్ వేరియంట్ కన్నా బిలో వేరియంట్. టాప్ వేరియంట్ అంటే ఎక్స్ లైన్ అనమాట. HTX ప్లస్ కి ఎక్స్ లైన్ కి మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసరికి లెవెల్ 2 ADAS రాదు, 360 డిగ్రీ కెమెరా రాదు, డిజిటల్ కీ రాదు, అలాగే మనకి వెహికల్ టు లోడ్ కనెక్షన్ చేసుకోవడానికి కూడా ఇంటర్నల్ గా ఇక్కడ మనకి ఈ వేరియంట్ లో ఉండదు. డిజైన్ పరంగా రెగ్యులర్ సిరాస్ పెట్రోల్ డీజిల్ తో కంపేర్ చేస్తే సిరాస్ ఈవీలో కూడా డ్రాస్టికల్ చేంజెస్ అయితే ఏమీ లేవు. సేమ్ మనకి ఫ్రంట్ లో డిజిటల్ టైగర్ ఫేస్ తో వస్తుంది. కాకపోతే సిరాస్ పెట్రోల్ డీజిల్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా ఈ గ్రిల్ పార్ట్ అనేది చేంజ్ చేశారు. మనకి రెగ్యులర్ పెట్రోల్ డీజిల్ లో వచ్చేసరికి కొంచెం గ్రిల్ పెద్దగా ఉంటుంది, బట్ దీంట్లో అయితే చాలా తక్కువ సైజులో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీంట్లో కూడా మనకి సేమ్ ఐస్ క్యూబ్ షేప్డ్ LED హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు, స్టార్ మ్యాప్ LED DRLs ఉన్నాయి, ఇంకా LED ఫాగ్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది HTX ప్లస్ వేరియంట్, ఇందాక నేను చెప్పాను కదా. అండ్ దీంట్లో వచ్చేసరికి 360 డిగ్రీ కెమెరా రాదు. సో ఫ్రంట్ లో మీకు ఎక్కడ కూడా ఇక్కడ కెమెరా అనేది ఉండదు. పార్కింగ్ సెన్సార్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే ఈ బంపర్ కి ఈ గ్లాసీ బ్లాక్ ఫినిష్ ప్రొవైడ్ చేశారు. సైడ్ ప్రొఫైల్ లో బిగ్గెస్ట్ చేంజ్ అంటే వీల్స్ డిజైన్ అనే చెప్పాలి. అలాగే మీరు సెలెక్ట్ చేసుకునే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ బట్టి వీల్ సైజ్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే 42 కిలోవాట్ అవర్ బ్యాటరీ తీసుకున్నారనుకోండి, 16 ఇంచెస్ వీల్స్ ఇస్తున్నారు. అదే 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీలో అయితే డిఫాల్ట్ గా 17 ఇంచెస్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ సైడ్ ప్రొఫైల్ లో మెయిన్ చేంజ్ ఇంకొకటి కూడా ఉంది. స్లైట్ గా మనకి రూఫ్ రైల్స్ డిజైన్ అనేది చేంజ్ చేశారు. అలాగే గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో ఇచ్చారు. ఇంకా గ్లాసీ బ్లాక్ ఫినిష్ లోనే అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. నాకు బాగా నచ్చిన కూల్ ఫీచర్ ఏంటంటే దీంట్లో ఆటో స్ట్రీమ్ లైన్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అంటే మీరు కార్ ఎప్పుడైతే అన్లాక్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ డోర్ హ్యాండిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అన్ని కార్స్ లో కూడా ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ చూస్తూనే ఉన్నాం. ఈ ఆటోమేటిక్ గా ఓపెన్ అవ్వకపోతే కొన్నిసార్లు కొంతమంది ఇది ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే కార్ అన్లాక్ చేస్తారో ఇది ఈజీగా ఓపెన్ అవ్వడం వల్ల మీరు చాలా కన్వీనియంట్ గా కార్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ సైడ్ డోర్స్ కూడా బాడీ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. వీల్స్ కూడా బ్లాక్ కలర్ ఈ వీల్ ఆర్చెస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకో థాట్ఫుల్ ఫీచర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు కీతో సంబంధం లేకుండా, అంటే కీని ప్రెస్ చేయకుండా జస్ట్ కీని మీ దగ్గర పెట్టుకొని మీరు కార్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా కార్ అనేది అన్లాక్ అవుతుంది. అలాగే మీరు కార్ నుండి కొంచెం దూరం వెళ్ళగానే కార్ ఆటోమేటిక్ గా లాక్ కూడా అవుతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్మార్ట్ కీలో అన్లాక్ ఆర్ లాక్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా కార్ విండోస్ ఓపెన్ ఆర్ క్లోజ్ అవుతాయి. ఇది సేఫ్టీ పరంగా కూడా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ లైక్ ఫ్రంట్, రియర్ లో కూడా స్టార్ మ్యాప్ టైప్ LED టైల్ ల్యాంప్స్, LED టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. LED హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. రియర్ వైపర్, వాషర్, అలాగే పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కింగ్ కెమెరా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా సిరాస్ ఈవీ బ్యాడ్జింగ్ కూడా నోటీస్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఫ్రంట్ బంపర్ కి ఇచ్చినట్టే రియర్ బంపర్ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. అంతా బానే ఉంది కానీ ముందు నుండి కియా సిరాస్ కి జస్ట్ లుక్స్ మాత్రమే కాదు, కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ వల్ల కూడా నెగిటివ్ రావడానికి మెయిన్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్ పొజిషన్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ కార్నర్ లో ఇచ్చారు. దీని వల్ల టైట్ ట్రాఫిక్ కండిషన్స్ లో గానీ లేదా పార్కింగ్ చేసేటప్పుడు పొరపాటున ఏదైనా వెహికల్ మన కార్ కి టచ్ అయింది అనుకోండి, ఈ ఇంపాక్ట్ అనేది హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్స్ మీద ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎడ్జ్ ఆర్ కార్నర్ లో ఇవ్వడం వల్ల. నేను కియా వాళ్ళతో నిన్న మాట్లాడడం జరిగింది, దీన్ని చేంజ్ చేయొచ్చు కదా అట్లీస్ట్ సిరాస్ ఈవీలో అని చెప్పి కూడా అడిగాను. సో వాళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసరికి కియా సిరాస్ ని పెట్రోల్ డీజిల్ లాంచ్ చేసేటప్పుడే ఫ్యూచర్ లో మనము ఈవీ కూడా లాంచ్ చేసే ప్లానింగ్ లోనే తీసుకొని రావడం అయితే జరిగిందని చెప్పారు. సో ఈ డిజైన్ అనేది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని తీసుకొని వచ్చామని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫ్యాక్టర్ ని కొంచెం వీళ్ళు చేంజ్ చేయగలిగిందంటే ఆ నెగిటివ్ కూడా పోయేది. మరి మీరేమనుకుంటున్నారు ఈ డిజైన్ ఎలిమెంట్ గురించి నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అన్ని సీట్స్ నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు 390 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అదే మీరు సెకండ్ రో సీట్స్ ని కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకుంటే 465 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ స్పేస్ పరంగా ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎందుకంటే కేవలం బూట్ స్పేస్ మాత్రమే కాదు, ఈవీ కార్ కాబట్టి ఫ్రంట్ లో కూడా మీరు 16 లీటర్స్ వరకు స్టోరేజ్ ని చేసుకోవచ్చు. అండ్ బూట్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు.
అలాగే నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే స్పేర్ వీల్ కూడా ఇచ్చారు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే చాలా కార్ కంపెనీస్ కాస్ట్ కటింగ్ కోసం స్పేర్ వీల్ ఇవ్వకోకుండా ఉంటారు. బట్ కియా దీంట్లో స్పేర్ వీల్ ఇవ్వడం నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 7.4 కిలోవాట్ పోర్టబుల్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలాగో ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఛార్జింగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. మనకి కియా 11 కిలోవాట్ 3 ఫేస్ సప్లై కి సపోర్ట్ చేసేటట్టు వాల్ బాక్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 7.4 కిలోవాట్ మనకి వాల్ బాక్స్ మౌంటెడ్ తో కూడా వస్తుంది. అంటే ఇది సింగిల్ ఫేస్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు వాల్ మౌంటెడ్ అయితే మనం ఇక్కడ చూసేది వచ్చేసరికి పోర్టబుల్ 7.4 కిలోవాట్ అవర్ చార్జర్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా ఇవ్వడం లేదు, మీరు మళ్ళీ అడిషనల్ యాక్సెసరీ కింద పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాంక్ గా నేను మీతో ఒక విషయం అయితే చెప్తాను, ఇంటీరియర్స్ పరంగా కియా ఎప్పుడు ద బెస్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ వేరే కార్స్ తో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అన్ని కియా కార్స్ కూడా ఇంటీరియర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సిరాస్ ఈవీలో కూడా దానికి తగ్గట్టే ఉంటుంది, ఎక్కడా తీసిపోదు. అండ్ సిరాస్ ఈవీలో వచ్చేసరికి వేరియంట్ ని బట్టి ఇంటీరియర్ కలర్ కాంబినేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎక్స్ వేరియంట్ తీసుకుంటే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈవెన్ స్టీరింగ్ వీల్ కూడా అదే కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ డీ కట్ స్టీరింగ్ వీల్ చూడ్డానికే కాదు, నడిపేటప్పుడు కూడా చాలా స్టేబుల్ గా అనిపిస్తుంది అండ్ చాలా ప్రీమియం గా కనపడుతుంది. కాకపోతే ఈ స్టీరింగ్ వీల్ ని ఓన్లీ టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఇచ్చారు, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఆ విషయంలో కియా మిస్ చేసిందనే చెప్పాలి. అండ్ ఇంకా డాష్ బోర్డ్ లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ హ్యూజ్ 30 ఇంచెస్ ట్రినిటీ ఆర్ ట్రిపుల్ స్క్రీన్ సెటప్ అనే చెప్పాలి. అంటే 12.3 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. మరోవైపు 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు. సెంటర్ లో 5 ఇంచెస్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా ఏసీని మనం కంట్రోల్ చేయడానికి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే నా ఫేవరెట్ ఏంటంటే కియా కార్స్ లో ఎన్ని మోడర్న్ ఫీచర్స్ ఇచ్చినా కూడా ఫిజికల్ బటన్స్ ఎప్పుడు కూడా వీళ్ళు మిస్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఎలక్ట్రిక్ కార్స్ అన్ని తీసుకోండి, ఆల్మోస్ట్ బటన్స్ అన్ని తీసేస్తున్నారు. కానీ దీంట్లో ఫిజికల్ బటన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఏసీ కంట్రోల్ చేసుకోవడం కావచ్చు, కొన్ని వాల్యూమ్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. సెంటర్ కన్సోల్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. యూజువల్లీ గేర్ షిఫ్టర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు, బట్ దీంట్లో మాత్రం స్టీరింగ్ వీల్ కింద కాలం టైప్ షిఫ్ట్ బై వైర్ గేర్ షిఫ్టర్ ఇచ్చారు. అండ్ దీంట్లోనే పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్ ని నీట్ గా ఇంటిగ్రేట్ చేశారు. జస్ట్ మీరు సింపుల్ గా ఇలా రొటేట్ చేస్తూ మీరు కావాల్సిన గేర్ ని షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ బటన్ కూడా ఈ గేర్ షిఫ్టర్ కి అటాచ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ సెంటర్ కన్సోల్ కూడా మొత్తం ఫ్లోటింగ్ స్టైల్లో ఉంటుంది. స్లైడింగ్ డోర్ ప్రొవైడ్ చేశారు. దీంట్లో నాకు బాగా నచ్చిన కూల్ ఫీచర్ ఏంటంటే రిట్రాక్టబుల్ కప్ హోల్డర్స్. యాక్చువల్లీ ఈ సిరాస్ ఈవీని నేను నంది హిల్స్ దగ్గర డ్రైవ్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ మొత్తం షూట్ కూడా ఇక్కడే చేయడం అయితే జరిగింది. ఈ రోడ్స్ కానీ క్లైమేట్ కానీ దానికి తగ్గట్టు ఇందాకే చెప్పాను కదా, ఈ సిరాస్ ఈవీ యొక్క వ్యూ కానీ గ్లాస్ ఏరియా కానీ చాలా ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మీరే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో రోడ్స్ అనేవి. డ్రైవర్ సీట్ ని 4-వే ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే సీట్ ముందుకి వెనకలకి సీట్ బ్యాక్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే సీట్ హైట్ మాత్రం మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ విజిబిలిటీ పరంగా తీసుకుంటే బానెట్ గానీ ముందున్న రోడ్డు గానీ చాలా క్లియర్ గా కనపడుతుంది. దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫాక్ట్ సిరాస్ పెట్రోల్ డీజిల్ వేరియంట్ గానీ లేదా సిరాస్ ఈవీలో గానీ గ్లాస్ ఏరియా ఎక్కువగా ఉండడంతో విజిబిలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే 171 హెచ్పీ పవర్ అలాగే 255 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ 51.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉన్న సిరాస్ ఈవీ. అండ్ 3 డ్రైవ్ మోడ్స్ కూడా ఇచ్చారు. డ్రైవ్ మోడ్ యొక్క బటన్ వచ్చేసరికి స్టీరింగ్ వీల్ దగ్గరే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 3 డ్రైవ్ మోడ్స్ కూడా నేను ఎక్స్క్లూజివ్ గా టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎకనమీ మోడ్ లో డిఫాల్ట్ గానే పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నార్మల్ మోడ్ లో వచ్చేసరికి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ స్పోర్ట్ మోడ్ వచ్చేసరికి కంప్లీట్లీ ఎక్సైటింగ్ పర్ఫార్మెన్స్ కోసం. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏమంటే మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్ని బట్టి స్టీరింగ్ యొక్క బిహేవియర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎకనమీ అండ్ నార్మల్ మోడ్ లో వచ్చేసరికి స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అంతగా లేదు. స్పోర్ట్ మోడ్ లో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈవెన్ హై స్పీడ్స్ లో వెళ్ళేటప్పుడు కూడా స్టీరింగ్ చాలా స్టేబుల్ గా అనిపిస్తుంది. సస్పెన్షన్ సెటప్ లో కూడా స్లైట్ గా చేంజ్ చేశారు ఎగ్జిస్టింగ్ సిరాస్ పెట్రోల్ డీజిల్ తో కంపేర్ చేస్తే. సో మెయిన్ గా మనకి స్టిఫర్ గా అనిపించేది. సో ఇప్పుడు ఈ సస్పెన్షన్ ట్యూనింగ్ చేంజ్ చేయడం వల్ల కొంచెం స్టిఫర్నెస్ అయితే తగ్గింది. కంప్లీట్లీ సాఫ్ట్ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే నేను కొంతవరకు ఆఫ్ రోడ్ లో కూడా టెస్ట్ చేశాను. బట్ ఎక్కడ అయితే ఇన్కన్వీనియన్స్ గా అనిపించలేదు. ఈవెన్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 7 mm వరకు ఇంక్రీజ్ అయ్యింది పెట్రోల్ డీజిల్ సిరాస్ తో కంపేర్ చేస్తే. సో ఎక్కడ గ్రౌండ్ కి టచ్ అవడం గానీ లేకపోతే సస్పెన్షన్ మరీ హార్డ్ గా ఉండడం గానీ లేదు. పర్ఫెక్ట్ గానే సస్పెన్షన్ అయితే వర్క్ చేస్తుంది. కార్ నాకు ఇచ్చినప్పుడు 92% ఛార్జింగ్ ఉంది. ఎకనమీ మోడ్ లో 474 కిలోమీటర్స్ రేంజ్ ని చూపిస్తుంది. అది కూడా ఏసీ ఆన్ లో ఉంది. ఇంకా నార్మల్ మోడ్ లో 460 కిలోమీటర్స్ రేంజ్ ని చూపిస్తుంది. కంప్లీట్ నేను ఫుల్ రేంజ్ టెస్ట్ అయితే చేయలేదు కానీ బట్ చాలా సేపటి నుంచి డిఫరెంట్ మోడ్స్ లో డ్రైవ్ చేస్తున్నాను కదా, రేంజ్ అయితే నాకు ఎక్కడ చాలా త్వరగా పడిపోతున్నట్టయితే అనిపించలేదు. కాన్స్టెంట్ గానే మనకి రేంజ్ అనేది మెయింటైన్ చేస్తుంది. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే డ్రైవ్ మోడ్ బట్టి యూజువల్ గానే రేంజ్
వేరియేషన్ ఉంటుంది. అలాగే దీంట్లో రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. దీనికోసం మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. అంటే స్టీరింగ్ వీల్ బ్యాక్ సైడ్ 2 బటన్స్ ఉంటాయి. సో మీరు కావాల్సిన లెవెల్ ని సెట్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్ గా అయితే రీజనరేటివ్ బ్రేకింగ్ వర్క్ అవుతుంది. దీంట్లో అన్ని వీల్స్ కి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. నిజం చెప్పాలంటే చాలా ఎఫెక్టివ్ గా వెహికల్ ని ఇది స్టాప్ చేస్తుంది. కియా సిరాస్ ఆల్రెడీ భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్ లో 5 స్టార్ రేటింగ్ అచీవ్ చేసింది. సిరాస్ ఈవీలో 25 సేఫ్టీ ఫీచర్స్ ని స్టాండర్డ్ గా అన్ని వేరియంట్స్ లో ఇస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ లో లెవెల్ 2 ADAS కూడా ఇచ్చారు. కియా కనెక్ట్ 2.0 తో చాలా కనెక్టెడ్ ఫీచర్స్ ఇచ్చారు. నాకు టైం లేక అన్ని టెస్ట్ చేయలేకపోయాను. ఇంకా మై కియా యాప్ లో కే చార్జ్ ద్వారా ఈవీ రూట్ ప్లానర్ కూడా చేసుకోవచ్చు. బ్యాటరీ మీద ఫస్ట్ ఓనర్ కి 15 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. కియా సిరాస్ ఈవీ 42 kWh ఉన్న దాన్ని 3 వేరియంట్స్ లో, అలాగే 51.4 kWh బ్యాటరీ ఉన్నదాన్ని 4 వేరియంట్స్ లో ఆఫర్ చేస్తున్నారు. మరి ఏది తీసుకోవాలి అని నన్ను అడిగితే సింపుల్ గా చెప్పాలంటే మీ యూసేజ్ ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మీరు సిటీలోనే ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారంటే 42 kWh బ్యాటరీ మీకు బాగా సరిపోతుంది. ఎందుకంటే ప్రైస్ కూడా మీకు రీజనబుల్ గానే వస్తుంది. అలా కాదు నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తాను, నాకు అన్ని ఫీచర్స్ కావాలి, ప్రైస్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రమే మీరు 51.4 kWh బ్యాటరీని తీసుకోవాల్సి ఉంటుంది. ముందు నుండి కియాలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే సెల్టోస్ తీసుకున్నా లేదా ఇప్పుడు సిరాస్ ఈవీ తీసుకున్నా బేస్ వేరియంట్ లోనే కావాల్సిన మాక్సిమం ఫీచర్స్ అన్ని కూడా వీళ్ళు ఇస్తుంటారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్ గా సిరాస్ ఈవీని నేను తీసుకోవాలా వద్దా అని మీరు నన్ను అడిగితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. మీకు డిజైన్ లుక్స్ మీద ఎక్కువగా ఫోకస్ ఉంది అంటే ఈ డిజైన్ పట్ల మీకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు. కానీ ఫ్రాంక్ గా చెప్పాలంటే సిరాస్ ఈవీ ఈ ఫంకీ డిజైన్ దీనికి బాగా సెట్ అయింది పెట్రోల్ డీజిల్ తో కంపేర్ చేస్తే. అంతేకాదు నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, ఈ కాంపిటీషన్ లో అంటే ఈ సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ లో మీకు బిగ్గర్ బ్యాటరీ, లాంగర్ రేంజ్, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు కియా స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే ఇంటీరియర్ గానీ ఫీచర్స్ గానీ ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయవు. మరి రాబోయే రోజుల్లో దీని గురించి మరిన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అంటే ఏ వేరియంట్ తీసుకోవాలి, వేరే ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యూవీస్ తో కంపేర్ చేస్తే ఇది బెస్టా కాదా అనేది. మీరు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బై.